నమస్తే. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. అసలు మానవత్వంతో మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము, వావి వరుసలున్నాయి అనే విషయాల్ని పూర్తిగా మర్చిపోయి కామంతో కొవ్వెక్కిపోతున్న చాలా మంది అనేక అత్యాచార ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. అత్యంత దారుణమైన పనులు చేస్తూ ఉన్నారు. మరి ఇవి నిజంగానే జీర్ణించుకోలేని అంశాలు. అసలు డైజెస్ట్ కావు అసలు. ఒక కుటుంబ వ్యవస్థలో బ్రతికే వాళ్ళకి గాని, ఒక కుటుంబానికి విలువిచ్చే వాళ్ళకి లేదా మనుషులకి విలువిచ్చే వాళ్ళకి ఇవి డైజెస్ట్ అవ్వవు. బట్ ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే మాత్రము అత్యంత బాధాకరమైన విషయము. సో ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతము మనం తీసుకుంటే జగిత్యాల జిల్లాలో జరిగిన సంఘటన అయితే మాత్రము చాలా బాధ కలిగిస్తున్న విషయం. సో అసలు ఏం జరిగింది జగిత్యాలలోని? ఒక మైనర్ అంటే ఒక చెల్లెలి పైన అన్న వరుస ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి అంటే అసలు ఏం జరిగింది? సొంత అన్ననా లేకపోతే ఏంటి? డీటెయిల్స్ అన్ని కూడా మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడు. ఆదిత్య. రైట్. ఇక్కడ జగిత్యాల జిల్లా చెందిన ఈ ఘటన అయితే ఇప్పుడు వైరల్ అయిపోతుందని చెప్పుకోవాలి. అంటే అన్న వరుస అయ్యే ఒక వ్యక్తి తన చెల్లెలి పైనే కన్నేయడం, ప్రేమ పేరుతో వంచించి అఘాయిత్యానికి పాల్పడడం అయితే జరిగింది. ఇది స్థానికంగా కూడా కలకలం రేపడం అయితే జరిగింది. సో అసలు ఏం జరిగింది ఈ ఘటనలో మరి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అయితే అటు సభ్య సమాజాన్ని కూడా తరలించుకునేలా చేస్తుందని చెప్పుకోవాలి. సొంత చెల్లెలి వరుస ఈ అమ్మాయి పైన అన్నే కన్నేశారు. ప్రేమ పేరుతో వంచించి ఆమెపై అఘాయిత్యానికి కూడా పాల్పడడం అయితే జరిగింది. చేసిన పాపం చాలదన్నట్లు విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కూడా ఆ బాలికను తీవ్రంగా అయితే భయపెట్టారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆ తర్వాత ఆత్మహత్యకు అయితే పాల్పడడం అయితే జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక పైన అయితే వరుస కన్నయ్య అయ్యే మనోజ్ ప్రేమ పేరుతో వంచనకు పాల్పడ్డాడు. వరుసకు సోదరుని కూడా చూడకుండా ఆమెని ప్రేమాయణం పేరుతో లోబర్చుకున్నాడు కూడా. సో అంటే ఆదిత్య, ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయండి. అమ్మాయికి తెలుసా తెలీదా? అంటే అన్నయ్య వరుస అని అంటూ ఉన్నారు. సో కజిన్ బ్రదరా లేకపోతే దగ్గర బంధువుల? అమ్మాయికి కూడా కొంత అవగాహన ఉండాలి మరి. అంటే మైనర్ అంటూ ఉన్నారు. మేబీ మైనర్ అంటే 13 years 14 years ఇట్లా ఏజ్ 18 బిలో ఉంటుంది కాబట్టి. సో అవగాహన ఉందా అసలు? ఆ అమ్మాయి కూడా అవగాహన ఉంది. అతని కజిన్ అని కూడా తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ టూ సైడ్ లవ్ కాదు, అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నాడు. అమ్మాయిని ప్రేమించాలని చెప్పేసి అతను వెంట పడుతున్నాడు. సో అతనికి సొంత చెల్లి వరుస అవుతుందని తెలుసు, ఆ అమ్మాయి కూడా తెలుసు తిన అన్న వరుస అవుతుందని చెప్పేసి అమ్మాయి ఆ బాలిక ప్రతిసారి కూడా దాన్ని వ్యతిరేకిస్తూనే రావడం జరిగింది. అలా ప్రేమ పేరుతో కాస్త ఆ తర్వాత లోబర్చుకోవడమే జరిగింది. అంటే ఇప్పుడు మరీ డెప్త్ గా వెళ్లిపోయి వెంటపడి ప్రేమిస్తున్నా అని చెప్పడం, మళ్ళీ అమ్మాయి ఎక్కువ దూరం కాకపోయేసరికి లోబర్చుకోవడం అయితే జరిగింది ఆ రకంగా. సో వాళ్ళ మధ్య ప్రేమ ప్రయాణం అనేది నడిచిందా లేదా, ఎంత వరకు వెళ్ళింది అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇక్కడ వరకు అంటే పోలీసులు చెప్పిన కథనం ప్రకారం అయితే అతను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రేమ పేరుతో ఆ చెల్లి వరుస అయినా పర్లేదు అని చెప్పేసి అనుకున్నాడు. సో ఆ రకంగా అమ్మాయి మీద కన్నేశాడు, ఆ బాలిక మీద. సో ఆ అమ్మాయి కూడా కొంతకాలం తను వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ ఒక రోజు అయితే ఇంత వెంట పడుతున్నాడు కదా అని చెప్పేసి కాస్త ఆ అమ్మాయి కూడా కాస్త చనివిచ్చినట్టుగా కనిపించిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ అమ్మాయి మీద పలుమార్లు బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డారని కూడా చెప్తున్నారు. సో ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్తే ప్రాణాలు తీస్తానని చెప్పేసి కూడా ఆ బాలికను తీవ్రంగా బెదిరించాడు. సో అలా ప్రేమ పేరు చెప్పి కాస్త అమ్మాయిని లోపరుచుకున్న తర్వాత ఇక శారీరకంగా వాడుకోవాలని చెప్పేసి అఘాయిత్యం చేశాడు. సో దాన్ని కూడా అమ్మాయి ప్రతిఘటించింది, వ్యతిరేకించింది కూడా. కాకపోతే తను ఈ విధంగా చంపేస్తానని చెప్పేసి తను బెదిరించడంతో మాత్రం ఇకేం చేయలేకపోయింది. సో అలా తను మనోవేదన గురై మానసికంగా ఇదైపోయి తన మనసులోనే దాచుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో నిందితుడు వేధింపులు బెదిరింపులతో తీవ్ర మనోవేదనకైతే ఆ బాలిక గురైందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరికి కూడా చెప్పుకోలేక చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకైతే పాల్పడింది. ఈ వార్త తెలియడంతో స్థానికంగా అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిందితుడు మనోజ్ అతను ఇది మొత్తం కూడా బయటపడడంతో సో పరారైపోయాడు అక్కడి నుంచి కూడా. సో అటు సమాచారం పోలీసులకు అందింది. అక్కడ సిఐ రామ్ నరసింహారెడ్డి ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించారు. ఆ తర్వాత బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. అయితే బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు అక్కడ ఆందోళన చేస్తున్న తరుణంలో సిఐ నరసింహారెడ్డి
రామ్ నరసింహారెడ్డి వారికి ధైర్యం చెప్పి నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి అటు బాధితురాలికి ఆమె కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ రకంగా అతను ప్రేమ పేరుతో సొంత చెల్లెలి వరుస ఉన్న అమ్మాయినే బాలికనే లోబర్చుకొని ఈ విధంగా అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు. సో ఇది చూసి ఇప్పుడు సమాజం అది ఎట్టిపోతుందా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా అమ్మాయి ఇప్పుడు కండిషన్ అయితే బెటర్ గా ఉందని చెప్తున్నారు. సో అటు పురుగుల మంది తాగి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు గ్రహించి హాస్పిటల్ తీసుకెళ్లి అమ్మాయిని సేఫ్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి ఇక ఫర్దర్ గా అతన్ని పట్టుకున్న తర్వాత ఈ కేసు ఎటు వెళ్తుందో అనేది లీగల్ గా చూడాలి. సో రైట్, అంటే ఇక్కడ మనకి ఈ విషయంలో అర్థమవుతున్నది ఏంటంటే ప్రేమ కాదు, ఇదంతా ఒక కామంతో ఆయన ఈ పని చేశాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. సో ప్రేమ అనేది ఒక నెపం చూపించి రైట్. మొత్తానికి జగిత్యాల జిల్లా, థ్యాంక్ యూ ఆదిత్య. జగిత్యాల జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనకి సంబంధించి మైనర్ బాలిక మీద అన్న వరుస ఉండే అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే బావి వరుసలన్నీ పూర్తిగా మర్చిపోతున్నారు చాలా మంది. కామంతో నిజంగానే ఒక ఫిజికల్ కోరిక కోసము ఆడపిల్లల్ని అత్యంత దారుణంగా హింసిస్తూ ఉన్నారు. అలాగే రకరకాల వీడియోస్ ని కూడా క్యాప్చర్ చేసి వాటితోని వాళ్ళని భయపెడుతూ ఐదర్ అంటే నిజంగానే అమ్మాయి లొంగి ఏదైనా తన ఆధీనంలోకి వస్తే అప్పుడు కూడా తనతో ఎక్కడైనా టచ్ చేసి లేకపోతే ఇంకొకటో వీడియోస్ తీసి ఇది పబ్లిష్ చేస్తానని భయపెట్టడము, లేదా పేరెంట్స్ చూపిస్తానని, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన సంబంధికులు చూపిస్తామని భయపెట్టడంతో ఆడపిల్లలు భయంతో లొంగిపోతున్న పరిస్థితి. అయితే ఇక్కడ భయపడాల్సిన పని అయితే లేదు అని చెప్పేసి సైకాట్రిస్టులు చెప్తున్నారు, అండ్ సోషల్ యాక్టివిస్టులు కూడా చెప్తూ ఉన్నారు, అండ్ ముఖ్యంగా షీ టీమ్స్ కి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. చిన్నపిల్లలైన అంటే లైక్ 10 years అబౌవ్ కొంచెం నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఒకరికి కంప్లైంట్ చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రము వెళ్ళి కంప్లైంట్ చెయ్యొచ్చు, వివరాలు అయితే గోప్యంగానే ఉంటాయి అనేసి. సో తల్లిదండ్రులకు కూడా మీకు ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు గనక చెప్పగలిగితే తల్లిదండ్రులు కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏదో జరిగిపోయింది అని చెప్పేసి దాన్ని ఇంకా పెద్దగా చేసుకొని ప్రాణాల వరకు తెచ్చుకోకుండా సైలెంట్ గా వెళ్ళి షీ టీమ్స్ లోనో లేదా ఒక సదరు వ్యక్తులను ఎవరినైనా కూడా నువ్వు దీనికి సంబంధించిన వ్యక్తుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయగలిగితే ఈ వివరాలు అయితే గోప్యంగానే ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి వారికి శిక్ష పడుతుంది. లేదు ఇలా వినియోగించుకుని నిజంగానే అమ్మాయిని ఒక వీడియోస్ తోనో దేనితోనైనా బెదిరించి నిజంగానే లైంగికంగా పలుమార్లు దాడి కనుక చేసి ఉండుంటే కొంతమంది ఇంట్లోనే ఇలాంటి వాళ్ళు చేస్తే మాత్రము ఎందుకు ఇది బయటికి పోవడము, ఈ విషయము చాలా పెద్ద అంశంగా మారిపోతుంది. ఇది రేపొద్దున మా అమ్మాయి పరిస్థితి అంటే ఆడపిల్ల కదా, భవిష్యత్తులో పెళ్లి చేయాలి, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అదే వ్యక్తికి ఇచ్చి తిరిగి పెళ్లి చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ వరసలు సెట్ అవ్వలేనప్పుడు, అన్నదమ్ముడు వరుస అయినప్పుడు పెళ్లి చేయడానికి ఎవరు నిర్ణయం తీసుకోలేరు. సో ఇలాంటివి ఉంటాయి. సో ఒక పక్క ఇది పెద్ద క్రైమ్ అండ్ ఫోక్స్ యాక్ట్ కూడా వస్తుంది వీళ్ళ మీదకి. అయినప్పటికీ కూడాను అంతా ఒక క్లమ్జినెస్ అయితే క్రియేట్ చేసేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడాను. వీళ్ళకి శిక్ష పడడం పక్కన పెడితే చిన్నపిల్లలు మైనర్ ఏజ్, వాళ్ళకి ఏం తెలియదు, భవిష్యత్తు ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు శారీరకంగా మానసికంగా పూర్తిగా భవిష్యత్తుని కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ అబ్బాయికి ఏదైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డాడో ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పడాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ అయితే వర్ణాతీతం. ఇటువంటివి బయటికి చెప్పుకోలేని పరిస్థితి. సో ఇలాంటివి సొసైటీలో తగ్గాలి అనే మనందరం కోరుకోవాలి. మనుషుల్లో ఒక మానవత్వం అనేది అండ్ సంబంధాలకి విలువలు అనేవి రోజు రోజుకి కూడా పోతున్నాయి. అవి మరలా ఒక గార్డెన్ పడాలి, అవి ఒక సెట్ ఆఫ్ అవ్వాలంటే ఒక కొలిక్కి రావాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. అండ్ పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.